కల్కీస్ విఎఫ్ఎక్స్ వాజ్ అవసమ్, బట్ కొన్ని ఆర్ట్ వర్క్స్ కాపీ కొట్టారని కాన్సెప్ట్ ఇల్లుస్ట్రేటర్స్ అండ్ డిజైనర్స్ అక్యూజ్ చేశారు. తన ఆర్ట్ వర్క్ కాపీ కొట్టడం అని. ఇంకొకడు ఆలివర్ బెక్ తన ఆర్ట్ వర్క్ స్టార్ ట్రెక్ మూవీలోని మేట్ పెయింటింగ్ని స్టోల్ చేశారు అని సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. నాగి వాజ్ డీసెంట్ మ్యాన్. ఆర్ట్ వర్క్ మెంబర్స్ ఇలా చేసి ఉండొచ్చు. గన్స్ అండ్ ఎక్విప్మెంట్స్ కూడా వీడియో గేమ్స్లా ఉన్నాయి అనిపిస్తున్నాయని కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు. బట్ నాగి షో ట్రైలర్లో విజువల్ చూస్తేనైతే నాకు నేను చూసేది అంతా నిజమేనా అని అనిపించింది. మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ లింక్ చేయాలి అన్న కాన్సెప్టే వేరే ఉంది. ఆ స్క్రిప్ట్కే ఒక తలబద్దలైపోద్ది రాయాలంటే. నాలెడ్జ్ ఉండాలి మైథాలజీలో, ఇంకా సైన్స్ ఫిక్షన్ ఐడియా, క్రియేటివ్ ఆర్ట్ వర్క్స్ ఫ్రమ్ ద స్క్రాచ్, ఇవన్నిటితో పాటు పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ప్రాక్టికల్గా ఇవన్నిటిని పాసిబుల్ చేయడం. నాగి డిడ్ ఇట్. ఎమోషన్స్ వర్ ఫక్కింగ్ రియల్. కొలాబరేషన్లో ఎవరికి కరెక్ట్గా అర్హత ఉందో తనకే ఇస్తాడు. ఇమేజెస్ అంతా రియల్గా రావడానికి సినిమాటోగ్రఫర్ జోర్జీ, హూ ఆల్సో వర్క్డ్ ఇన్ విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫర్గా తీసుకోవడం ఫస్ట్ తనకే అర్థం కాలేదు అంట. ఫస్ట్ అసలు నన్నెందుకు తీసుకున్నాడు అని. కానీ తర్వాత హీ వాజ్ డిజర్వ్డ్ ఫర్ ఇట్ అని తనకే అర్థమైపోయింది. రైట్ పర్సన్ ఫర్ ద టీమ్ ఫర్ కల్కి, జోర్జ్. తను అలెక్సా కెమెరాని అయితే యూజ్ చేశాడు. దట్ వాజ్ టూ రియల్. ఆ ఇమేజెస్ అనేవి చాలా న్యాచురల్గా వచ్చాయి. అందుకే ఇమాజినేషన్స్ కూడా చాలా రియలైజింగ్గా ఉంది. అండ్ ట్రైలర్ వాజ్ సర్ప్రైజింగ్ అండ్ స్టన్నింగ్. అశ్వత్థామ డైలాగ్స్ అబౌట్ కల్కి, వరల్డ్ బిల్డింగ్, ప్రభాస్ లుక్స్ అండ్ అశ్వత్థామతో ఫైట్, 2 6 అడుగుల హ్యూమన్స్తో ఫైట్ అనేది సూపర్గా ఉంది. లైక్ అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్. కమల్ హాసన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినా చాలా రియల్గా ఉన్నారు. ఆ విలన్ షేడ్స్ అయితే వేరే ఉన్నాయి. వాళ్ళు ట్రైలర్లో చూపించిన డార్క్నెస్ అండ్ ఆ రా ఎమోషన్స్, బీజిఎం అండ్ మాధవ సాంగ్ జనాలని చూపించడం. కలికాలంలో జనాల చావులు, లాస్ట్కి బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్, ప్రభాస్ డైలాగ్, మహాభారత్ సీన్స్, ఆ క్యారెక్టరైజేషన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్కి June 27th పండగ అని చెప్పాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ప్రిపేర్ అయ్యి వచ్చాను.